ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ జ్యోతి, నువ్వు చెప్పేది అబద్ధం కదా? అమ్మా, సత్య ప్రమాణకంగా నా మాటలు నిజమమ్మా. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ అనన్యమ్మ గారే నాతో ఇదంతా చేయించారు. అయ్యో వదిన గారు, ఈ జ్యోతి మాటలు మీరు అసలు నమ్మకండి. అనన్య మీద ఇది కావాలనే అబండాలేస్తా ఉండాది. పాపం బయట పడ్డాక ఇంకా ఎందుకు నాటకం? జ్యోతి తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది. ఎంత నీచురాలైనా తన బిడ్డల మీద మాత్రం తల్లిగా తప్పుడు ప్రమాణం చెయ్యదు. ఏ, నీకు బిడ్డలుంటే నువ్వు అలాగే తప్పుడు ప్రమాణం చేస్తావా? మాట్లాడవే. అయినా ఇది మా కుటుంబం విషయం. ఇక్కడ తల దాచుకోవడానికి వచ్చావు. నీది కాని దాంట్లో తల దూర్చి పరువు పోగొట్టుకోకు. నిన్నింకా దేవుడే కాపాడాలమ్మి. అనన్య, నీకింట్లో ఏదైనా సమస్య ఉంటే పెద్దవాళ్ళం మాతో చెప్పుకోవాలి, కానీ మరీ ఇంతకు తెగించడమేంటి? అయినా నీ చెల్లి జీవితం నువ్వే పాడు చేయాలని చూడమేంటమ్మా? అమ్మాయి, నువ్వు చేసిన పనికి మా కుటుంబం నిన్నెప్పటికీ క్షమించదు. క్షమించదు అని ఒక్క మాట చెప్తే ఈ పాపాత్మురాలికి ఏం సరిపోతుంది బావుగారు? చాప కింద నీరులా ఇంట్లో చేరి ఇంత విషపుట ఆలోచన చేసిన దీన్ని ఇంట్లోంచి తన్ని తరిమేయకుండా ఉండడం పెద్ద తప్పవుతుంది. అక్క, అనన్య మూలంగా రేపు ఈ కుటుంబమే నాశనమవుతుంది. రోహిత్ని మంచిగా మార్చింది అని నువ్వు అనన్యని గొప్పగా ఊహించుకుంటున్నావు గాని తన అసలైన క్యారెక్టర్ ఇది. శరణ్య, వెళ్ళి అనన్య లగేజ్ తీసుకురా. ఇక ఈ విషపు పురుగుకి ఈ ఇంట్లో ఎప్పటికీ చోటనేదే ఉండకూడదు. అత్తయ్య గారు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నన్ను బయటికి తోసేయకండి. నా భర్తకి నన్ను దూరం చేయకండి అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు. అసలు నేను ఏ తప్పు చేయలేదు. ఈ జ్యోతి నా మీద లేని పని అబద్ధాలు చెప్తుంది. అదే నేను చెప్పేది కొంచెం వినండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు. అత్తయ్య గారు, నన్ను బయటికి పంపించొద్దు. నన్ను అర్థం చేసుకోండి. నేనేం చేయలేదు. ఆపో! ఇలా నువ్వు ఎన్ని డ్రామాలాడినా ఇక్కడ నిన్ను ఎవరు నమ్మరు. పదా! అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నేనే పాపం చేయలేదు అత్తయ్య. అత్తయ్య, 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 నేనేం పాపం చేయలేదు అత్తయ్య. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నీ పాపం నేటితో పండింది. అత్తయ్య, అత్తయ్య. పిన్ని, ఏమైంది? ఎందుకు అనన్య అలా? ఏం తప్పు చేసింది పిన్ని? కావాలనే ఈ జ్యోతి శరణ్యకి ఆ మందు గురించి చెప్పింది.
అనన్యమ్మ గారే నాతో ఇదంతా చేయించారు. కుట్ర పన్ని శరణ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. దర్శన్ ప్రాణం తీయాలని చూసింది. ఇక అనన్యకి ఈ ఇంట్లో చోటు లేదు రోహిత్. పిన్ని, అనన్య గురించి మీరు పొరపాటు పడుతున్నారు. తను ఏ తప్పు చేయలేదు. ఇదంతా తను చేసిందని నాకు ముందే తెలుసు. రోహిత్, ఇదంతా నీకు ముందే తెలియడం ఏంటి? పైగా తెలిసి కూడా నువ్వది తప్పు కాదు అనడం ఏంటి? పిన్ని, అనన్య నాకు జరిగిందంతా ఆల్రెడీ చెప్పింది. ఏంటనన్య, నువ్వెంత పెద్ద తప్పు చేసావు నీకేమైనా అర్థం అవుతుందా? నేను చేసింది నా చెల్లెలి జీవితం బాగుండాలనేనండి. దర్శన్ శరణ్యల కాపురాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత తన అక్కగా నాకే కదండి ఉంది. అందుకే వాళ్ళు కలిసుండాలనే ఇలా చేశానండి. కానీ శరణ్య చేసిన పొరపాటేంటంటే మందు ముద్దపప్పులో కాకుండా వంకాయ కూరలో కలిపెట్టింది. దాంతోనే మరిది గారి ప్రాణాల మీదకొచ్చిందండి. నేను చేసిందంటూ తప్పేమీ లేదు అత్తయ్య గారు. మరిది గారు శరణ్యల కాపురం బాగుపడాలని చేసిన చిన్న ప్రయత్నం. ఇదిలా నా ప్రాణం మీదకి వస్తుందని, ఈ ఘోరానికి కారణం నేనవుతానని నన్ను క్షమించండి. ఊహించుకోలేకపోయాను. అంతకు మించి నేనేం చేయలేదు అత్తయ్య గారు. అనన్య, ఊరుకో ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకోమ్మా. ఆనంద, విన్నావు కదా, మొన్న శరణ్య తెలియక చేసిన తప్పులాగే అనన్య కూడా పాప ఏదో మంచి చేద్దాం అనుకుంటే అది ఇలా అయిపోయింది. ఈ విషయంలో అనన్యను కూడా మనం తప్పుగా చూడటానికి ఏమీ లేదు. ఏమ్మా, ఈ మాట మాతో ముందే చెబితే విషయం ఎంతవరకు వచ్చిండేది కాదు కదా. పద, లోపలికి పద. రోహిత్, అనన్యని లోపలికి తీసుకెళ్ళరా. అనన్య, ట్విస్ట్ ఎలా ఉంది అత్తయ్య గారు? మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇంకోసారి తప్పించుకోలేవు. చూసారా అండి, ఏదో నా మీద ఈ ఇంట్లో గురి ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. నా వల్ల గోరంతా తప్పు దొర్లినా పరశురాముళ్లా గొడ్డలి చేత పట్టేలా ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.